పేపర్స్ ఉండే డిగ్రీ లెటర్స్ స్మార్ట్ లెటర్స్ ఆ ఫోన్ సైడ్లో పెట్టలేదు. సరేనా అందరికి నమస్కారం. అందరికీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కరీంనగర్కి వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాపం ఆయన అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు. అదే అహంకారం, అదే అహంకారం ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన. 10 సంవత్సరాలు అబద్దాలు చెప్పి 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 తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్దాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయటపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిర్రో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. ఇంకా అదే వాగుడు, అదే మురుగుడు, అదే అబద్దాలు, ఇంకా అబద్దాలు చెప్పి చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన పక్క ఇంకో మేధావి ఉంటాడు. ఇక్కడ కరీంనగర్లో మేధావులు కరువేరు బీఆర్ఎస్ పార్టీకి పక్క జిల్లా నుంచి మేధావిని అరువు తీసుకున్నారు, కిరాయి తీసుకున్నారు. ఆయనది జిల్లా కాదు, ఈ ప్రాంతం కాదు. ఇక్కడ బండి సంజయ్ మీద పోటీ చేస్తాడు, ఎవరు లేరారు వాళ్ళ పార్టీలా, ఎవరు ముందు రాలే, అందుకే పక్క జిల్లా తీసుకున్నాడు ఆయన. 2 సార్లు ఏదో తెలంగాణ ఉద్యమం అని చెప్పి గెలిపించారు. పక్క జిల్లాలను గెలిపించే కర్మ. సరే ఆయన సొసైటీకి ఉపయోగపడతాడు, ఆయన వల్ల లాభం ఉంది, తెలంగాణకు ఉన్న లాభం ఉంది అంటే గెలిపిస్తారు ఆయన. బండి సంజయ్ ఏం చేసిండు అంటున్నాడు. ఇవాళ రమ్మని మీ అయ్యని రమ్మని చర్చకు. మీ అయ్య వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాడా, లేకుంటే ఏడికైనా చర్చ రమ్మను. వేములవాడ దేవస్థానం రమ్మని చెప్పండి, కొండగడ్డ దేవస్థానం మీ అయ్యని రమ్మని చెప్పు. నేను చర్చకు సిద్ధం. నేను ఆ కుహానా మేధావి ఆయన పక్క కూర్చోబెట్టుకొని అబద్దాలు ఆడి ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంత తెలివి మంత్రులని తెలియదు. ఇంకా మీ మాటలను, మీ కుటుంబం యొక్క గుత్తాధిపత్యాన్ని సహించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అసలే లేరు. మీది 3వ స్థానం గ్యారంటీ రాసి పెట్టుకో. అది మీ కార్యకర్తలు చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. మీది 3వ ప్లేసు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. మీకు డిపాజిట్ రాదు, 100% రాసి పెట్టుకోవాలి. మీరు పోటీలో లేరు. ఇవాళ 10 సంవత్సరాలు ఈ సోకాల్డ్ మేధావి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేసిండంటే ఒక టిప్పర్ లోడ్ అని దరఖాస్తులు పంపిండు. ఒక టిప్పర్ మొరం కూడా వేయలే ఆయన. ఆయన ఎప్పుడు దరఖాస్తులు పంపడే, దగ్గినా తుమ్మినా ఆయన మంత్రి ఎంపీ ఉన్నప్పుడు అన్ని పంపిండు దరఖాస్తులు. కానీ ఏం చేయడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడ్డాయంటే కేసీఆర్ కుటుంబానికి వనరులు చేకూర్చిపడడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి, తెలంగాణకు నిధుల పేరుతోని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప. నేను అడుగుతున్న వాళ్ళ కరీంనగర్ నువ్వు 10 సంవత్సరాల మీ ఎంపీ కదా,
చాలా పెద్ద మేధావి కదా, కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా. కరీంనగర్ జగిత్యాల రోడ్కు, కరీంనగర్ వరంగల్ రోడ్కు 10 సంవత్సరాల్లో పనులెందుకు ప్రారంభించలే? పనులు ప్రారంభించేది నీ అయ్యచ్చి ప్రారంభించిన, నీ తాతచ్చి ప్రారంభించిన, నీ మేధావి ప్రారంభించిన. ఎవరు ప్రారంభించింది మరి? నేనే కదా ప్రారంభించేసింది మోడీ గారితో. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే, రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండా, మీ తాత తీసుకొచ్చిండా, ఈ మేధావి తీసుకొచ్చిండా, నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? నాకు ₹1 కోటి ఇచ్చేయండు. ₹1 ఇచ్చింది, ఇదంతా ₹1. ₹1 నీ గన్ని బొందలు పడ్డే, మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ₹1 ఇచ్చింది నేనే. అంత పెద్ద రూపాయలు ₹1 ఇచ్చిండు ఆయన. నేను 40 కోట్ల వరకు వచ్చిన ₹1 ఇచ్చేయండు. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చిండు, అని తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినా కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? లెటర్లు ఏడవైనాయి, ఎందుకు ప్రారంభించలే పనులు? 10 సంవత్సరాల నేను ప్రారంభించినట్టు వాళ్ళ వాళ్ళు. సిద్దిపేట ఎలగతుర్తి రోడ్డు ఎవరు? నీ అయ్య ప్రారంభించిండా, నీ తాత ప్రారంభించిండా, ఈ మేధావి ప్రారంభించిండా పనులు? నేనే కదా ప్రారంభించింది. నేను ప్రారంభమైంది. ఇక్కడ ఆరోబికి 154 కోట్ల రూపాయలు మీ అయ్య ఇచ్చిండా, మీ తాత ఇచ్చిండా, ఈ మేధావి పట్టుకొచ్చిండా దందా చేసి? 154 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ఎందుకు పట్టుకురాలే? నేనే పట్టుకొచ్చినా కదా. రైల్వే స్టేషన్ అదుగు ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఎవరు నిధులు పట్టుకొచ్చారు? మీ తాతనా, మీ అయ్యా? నేనే పట్టుకొచ్చినా కదా. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాల్లో వేస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? మీ అయ్య పట్టుకొచ్చిందా, మీ తాత పట్టుకొచ్చిందా? నేనే పట్టుకొచ్చినా కదా. గ్రామీణ సడక్ యోజన కింద 120 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? నేనే పట్టుకొచ్చినా కదా. ఈ శాతవానకు 12B స్టేటస్ తీసుకొచ్చిన మీ అయ్య తీసుకొచ్చిన, మీ తాతన. 10 సంవత్సరాలు వీకెండ్ మీరు, నేను పట్టుకొచ్చిన, మీరు చేసిన చెప్పుకున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదాను ఎవరు వచ్చారు? మీ తాతన, మీ అయ్యన. నేను పట్టుకొస్తే మీరు చెప్పుకున్నారు. ఇలా కేవలము రోడ్ల కోసము దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను. 10 సంవత్సరాలల్లా ఈ మేధావి ఎన్నివరకొచ్చిండు? నీ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము 3,000 ఇండ్లకు శాంక్షన్ ఇస్తే, 80 కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి డబ్బులు పెట్టించినావు? కరీంనగర్ జిల్లాలో కేవలం 3,000 మంది ఉన్నారా నిల్వ లేక? ఇంకో 20-30 దరఖాస్తు పెడితే, ఇంకో 20 శాంక్షన్ చేసుకొస్తే ఏమో నేను ముళ్ళేం పోతుండే. నేను అన్నా కదా, ఇంకా శాంక్షన్ చేసుకొస్తా అన్నా కదా. మరి ఏడవైంది? నీ మేధావితనం ఏడవైంది? పార్లమెంట్లో మాట్లాడే చెవులు దుబ్బినాయి నీకు. ఈ మాట్లాడినోడు ఎందుకు పట్టుకొచ్చి, ఎన్ని కోట్ల ఎందుకు పట్టుకొచ్చి చెప్పాలా నాకు? మీ అయ్య పార్లమెంట్కి పోయాడు ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం, ఆయన బెదిరించి ఆయనతో దొంగ సంతకం పెట్టించిండు పార్లమెంట్లో. మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించిండు. 3 సార్లు 4 సార్లు మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ పోకుండా దొంగ సంతకాలు పెట్టించినటువంటి మూర్ఖుడు మీ అయ్య. నీ కుటుంబ చరిత్ర గది. నేను దొంగ సంతకాలు పెట్టలే. తెలంగాణ చర్చ జరుగుతుంది, మీ అయ్య తాగి ఉన్నాడు ఫామ్ హౌస్ లో ప్రదీపం వల్ల ఇంట్లో. నీ మేధావి, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావు. నిధులు తీసుకొచ్చింది నేను, నిధులు రాకుండా అడ్డుకునేది మీరు. తీసుకొచ్చిన ఇళ్ళకు కొబ్బరికాయలు కొట్టింది మీరు. నిధులు రాకుండా అడ్డుకునేది మీరు, అభివృద్ధికి తీసుకొచ్చిన ఇళ్ళకు కొబ్బరికాయలు కొట్టింది మీరు. నిధులు తీసుకొస్తలేని బదనం చేసేది మళ్ళీ మీరే.
కరీంనగర్ జగిత్యాల రోడ్డు ఎప్పుడన్నా మాట్లాడినా మీరు? ఎప్పుడన్నా కనీసం దాని గురించి పట్టించుకున్నారా? అలా బడ్జెట్ సజెషన్స్ నేను స్మార్ట్ సిటీ అంటున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ను వరంగల్ను గుర్తిస్తే ఇది కాదన్నా లెటర్, స్మార్ట్ సిటీ లెటర్ ఉండేవి గుర్తిస్తే 5 సంవత్సరాలు కేంద్ర మిషన్ నిధులను దారి మళ్లించారు వీళ్ళు. కేంద్ర మిషన్ మొత్తం దారి మళ్లించారు. మొత్తం 4 సంవత్సరాలు స్మార్ట్ సిటీకి కరీంనగర్కు వరంగల్కు పైసలు ఇస్తే 4 సంవత్సరాలు మొత్తం నిధులు దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారి ఆగస్టు 19, 2019 ఆగస్టు 19 రోజు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. స్మార్ట్ సిటీ కింద మేము నిధులు ఇస్తే ఆ నిధులు మీరు దారి మళ్ళిచ్చిర్రు, మీ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇస్తలేరు, ఇస్తారా ఇయ్యరా అని ఆగస్టులో లేఖ రాస్తే రిప్లై లేదు. మళ్ళా నవంబర్ 6, 2019 మళ్ళా లేఖ రాసినాం. కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, మేము స్మార్ట్ సిటీ నిధులు ఇస్తే నిధులు దారి మళ్ళిస్తున్నారు, మీ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా అయ్యారా, నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు అనిస్తే దానికి రిప్లై లేదు. తిరిగి 2020 జూన్ 4 రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం మళ్ళా లేఖ రాసింది. అరే స్మార్ట్ సిటీకి మేము నిధులు ఇస్తే నిధులు ఎందుకు దారి మరుస్తున్నారు, మీరు ఇచ్చే వాటా ఎందుకు ఇస్తున్నారంటే కూడా రిప్లై లేదు. ఇది ఈ రిప్లై లేకుంటే నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ను, వీళ్ళు మేధావులు బాగా మాట్లాడారు కదా పాపం వీళ్ళు. ఈ మేధావి ఏం బీకిండు మరి? ఈ మేధావి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా అయినప్పుడు ఈ మేధావి ఏం బీకిండు అంటున్నా. ఎందుకు ముఖ్యమంత్రి గల్లబట్టి అడగలే పైసలు? నేను స్పాట్స్ పట్టుకొచ్చినా, నేను పట్టుకొచ్చినా, నీ పైసలు వేయలేను. కేంద్ర నిధులు దారి మళ్ళించినావు. నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు ఇదే అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఉండే, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉండే, నేనే ఈ లెటర్లు చూపెట్టినా. కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు దారి మళ్లిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇస్తారా ఇయ్యరా? మేము ఇచ్చినాం సార్ అన్నాడు. మరి దీనికి రిప్లై ఏది అన్న కిందికి ముఖం వేసేయండు. లాస్ట్కు సారీ సార్ అంటే నేను వార్నింగ్ ఇచ్చిన రోజు 15 days లోపల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుంటే మిత్తితో సహా వసూలు చేస్తానని నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు నిధులు విడుదల చేశారు. మరి ఏడవైంది మేధావితనము, ఏడవైంది ఇది. ఈ లెటర్ తప్ప ఇవి? మొత్తం బుక్ కొట్టించిన గిట్ట మీరు బాగా అక్కడిక్కడ వాడు వీడు బాగా మొరుగుతుందని చెప్పి ఇంకా ఏం లేవుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. చలో మీ అయ్య పేరు మీద మీ అయ్య పోస్టర్ పెట్టించి మంచిగా పెద్ద ఫోటో పెట్టించి ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చలో పెట్టమని చెప్పాను. పెట్టరు మీరు, చలో రెడీ. ఏ గ్రామానికి ఇంకా సర్పంచులు మొత్తుకుంటున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా సర్పంచ్ పైసలు లేదు. నువ్వు కరీంనగర్ అభివృద్ధి చేస్తాం అంటున్నావు. అరే జీతాలు వేయలేని పరిస్థితి ఇది. పట్టుబడి 10 మందికి ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, రుణమాఫీ వేయలేని పరిస్థితి, ఆర్టీసీ కార్మికులకు ఆదుకోలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కనీసం కనికరించలేని పరిస్థితి. నువ్వేం అభివృద్ధి చేసినావు? ఇవాళ మేము నిధులు తీసుకొచ్చి నేను నీ ప్రభుత్వం ఉండే ఇలా కనీసం ఎక్కడ అధికారులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ నిధులని చెప్పలేని పరిస్థితి. అందుకే వెనుక ఓడిపోయాను. మేము చెప్తే సస్పెండే.
లేదంటే పోస్ట్ ఉడుతుంది, లేదంటే ట్రాన్స్ఫర్. అడుగు, నీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అడుగు. గ్రామాల అభివృద్ధి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? చెప్పండి. నువ్వు ఇచ్చిన పైసలు నీ ప్రభుత్వం ఇచ్చిందా? నీ దోచుకోవడానికే సగం కంపీకే. గుడికి పైసలు ఇస్తామా, బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది ప్రభుత్వం లేదుడా. గుళ్ళు కట్టాల్సింది మీరే, బళ్ళు కట్టాల్సింది మీరే. గుళ్ళు కట్టినా బడి కట్టినా కరీంనగర్ ప్రజలకు తెలుసు. రా, మీ అయ్య కొండగట్టుకు పైసలు ఇస్తాడు, రమ్మని చెప్పాడు, ఖచ్చితంగా ప్రమాణం చేయమని చెప్పు. ఎన్ని పైసలు ఇస్తాడు, ఎన్ని ఇచ్చిండు? వేములవాడలో నేనే పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి అయినా సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఏం మీకు ఇచ్చిండు? ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం. రమ్మన్ కొండగట్టు మీ అయ్యా రమ్మని చెప్పాడికి, వేములవాడ రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. చలో చర్చ సిద్ధం. ఇలా కొండగట్టును వేములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ చేయాలి. 3 సంవత్సరాలు మొత్తుకున్నా చేయలేరు అభివృద్ధి. కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా, అప్రూవల్ ఇవ్వలే. మాకు అప్రూవల్ ఇవ్వరా, మమ్మల్ని చేయనియరా, మీరు నిధులిస్తాను ఇయ్యరా. సంవత్సరం 100 కోట్లు ఇస్తాను. ఎన్ని కోట్లు ఇచ్చిండు వేములవాడకు? కొండగట్టుకు పోయి పూజలు చేస్తే నిధులిస్తున్నారు. ఎన్ని నిధులు ఇచ్చిర్రు? ఇవాళ ఎన్ని దేవాలయాలకు అభివృద్ధి చేసిరు మీరు? ఇలా ఈ కరీంనగర్ చూడరు, కరీంనగర్ ప్రజలు చూడాలి. మసీల చుట్టూ పడతలు కట్టిర్రు, ఏం తెలవంటే కట్టిర్రు. నేను ఎందుకు ఇష్టం అంటలేను, వీళ్ళ కుళ్ళుతా చెప్తా. ఆయన ఆ మసీల చుట్టూ పడతలు కట్టి ఇలా ఒక్కొక్క మసీని అభివృద్ధి చేశారు. మేము వద్దంటలేదు, దానికి మీ ఇష్టం. కరీంనగర్లో కానీ కరీంనగర్ పార్లమెంట్ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? మసీలు అది మొత్తం ఎందుకు ఎట్లా అధునీకరించారు? ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏంది? ధూపదీప నైవేద్యాలను దేవాలయాలను కనీసం అభివృద్ధి చేశారా మీరు? ఏ దేవాలయానికైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరా? దేవాలయాల ద్వారా ఉండిని ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? వాళ్ళ మసీదులు ఎట్లా మొత్తం ఆధునీకరించారు? ఇవాళ చిన్నగా ఉన్న మసీదు ఎట్లా పెద్దగా అయిపోయినాయి? వాళ్ళ ఏం తర్వాత చుట్టుపక్కల కట్టి మొత్తం మసీదులను అభివృద్ధి చేశారు. వాళ్ళ అది ఎవరు తెలియదు. ఇంకా చూడురు పోయి ఇలా కరీంనగర్ అప్పీల్ చేస్తున్నాను. ఇలా నేను అభివృద్ధి మాట్లాడినా, ఇలా మతం గురించి మాట్లాడు కేసీఆర్ కొడుకు మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. ఇవాళ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి, దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేవు? వేములవాడ రాయస్వామి ఏం పాపం చేసిండు? ఇవాళ కొండగట్టు అంజన స్వామి ఏం పాపం చేసిండు? అక్కడ భక్తులు ఏం పాపం చేసిండు? ఇవాళ హనుమాన్ జయంతి కనీస సౌకర్యాలుండయి, శివరాత్రి కనీస సౌకర్యాలుండయి. మూర్ఖుడా, సిగ్గుడా, నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు, బొట్టు పెట్టుకునే హిందువులు. కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం. హిందుత్వం కోసం కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు పోయినా. దేశం కోసం, ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి, చెట్టుకు మసీద్ అంటే రోడ్డుకు అడ్డంగా ఉందని కొట్టాల్సి జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తారని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టు ఈ మొత్తం మడదంపి జైలుకు పోయినా. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఈజీని తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకు పోయినా. నేను మత మార్పులు జరిగితే అడ్డుకుంటే జైలుకు పోయినా. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిర్రు. చొప్పదంలో టెర్రరిస్ట్ వచ్చి బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాల్లో PFIకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నని తాత చిన్న నువ్వు వచ్చినవా ఎప్పుడన్నా?
బైన్సాలో హిందువుల మీద దాడులు జరిగితే హిందువుల దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినవని నీ అయ్య వచ్చిండని తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? పదిహేను నిమిషాలు సమయం ఇస్తాను నరికి చంపి సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటువంటి మూర్ఖులు మీరు, చెండాలు మీరు. పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్య సవాల్ చేస్తే మీ అయ్య తోక ముసుకొని అన్ని ముసుకొని ఇట్లా అన్నాడు. ఇవాళ నేను పోయినా, మా కార్యకర్తలు పోయినాం అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది, నీ ప్రభుత్వం అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జై అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడవేండు నీ అయ్య ఏడవేండు? నీ అయ్య నువ్వేడవేండు? నీ అయ్య ఏడవేండు? ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూత్ పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆయన ఈ కేసీఆర్ కొడుకుతోనే అలా పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు విరోలే. పాప పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఒకటి. పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మూర్ఖుడు ఇరగొట్టిండు. నాకు డౌట్ వస్తుంది పాపం. ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఇంత టార్చర్ చేసారు పెద్ద నన్ను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాజకీయాలు నీకేం తెలుసు? ప్రజల బాధలు నీకేం తెలుసు? నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు. పారాషూట్ లీడరు, పైకి ఉడిపడ్డ పారాషూట్ లీడరును, ఫెయిల్యూర్ కొడుకు నువ్వు. నేను కాదు మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టక్కనొచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటీ కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ తెలియదు నీ ముడతల షర్టు చూపట్టన్న ఫోటో అందరికి చూపట్టాను. నీ ముడతల షర్టు రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టన్నా అందరికి? నువ్వా నా గురించి మాట్లాడేది? రమణ్, మీ అయ్య రమణ్ సవాల్ చేస్తున్నా. రమణ్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన, కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో పడు. నీ అహంకారం మీద చూపడితే ఎవడు ఒక్కడు. ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ. పిలిచి లోపడు పిలిచేటి ఇవాళ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనన్నాడు. ఈ పంట మరగ బట్టలు ఊడేసి కొడతాం, ఒక్కొక్కరిని బట్టలు కొడతాం. మీ జాగిరి కాదీడ అవ్వండి, నీ కుటుంబ జాగిరి కాదీడ. దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు. ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు. దొంగ వీడియోలు మీ బతికే కాదు. దొంగ బతికే, మీ దొంగ బతికే. అన్ని అబద్దాల బతుకు, మోసపూరితమైన వాగ్దానాల బతుకు. అంతకుముందు ఎవరు బండి సంజయ్ బీజేపీ వాళ్ళని ఇలా హిందూ అని చెప్పుకుంటారు మీరు. ఇలా అంతకుముందు హిందూ అని చెప్పుకోలే మీరు బొట్టు పెట్టుకోలేదా అంటే మేమే నేర్పించినాం బొట్టు పెట్టుకుని. నీకు హిందూ అని చెప్పించడం మేమే నేర్పించినాం. నీకు, నీ కుటుంబానికి నీ అయ్య కూడా మేమే నేర్పించినాం. అంత మీ అయ్య హిందూ అని చెప్పుకున్నాడా? హిందూ కానీ బొంద పెట్టిర్రు. దాన్ని దమ్మెంతో చూపెట్టినాం. ఎన్నికల్లో గెలిచాం. 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ అమని గెలిపించారు మమ్మల్ని.
నోరు హద్దులో పెట్టుకోమంటారు. అహంకారం పనికిరాదు మనిషికి, అహంకారానికి పనికిరాదు మనిషికి. ఇలా ఎవరు పనులు చేస్తే ఎవరు కొబ్బరికాయ కొడుతున్నారు, ఎవరు ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. మొన్నటి దానికా అధికారులు మీ చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి కనీసం అధికారులను చెప్పనిచ్చే పరిస్థితి లేదు. అధికారులు చెప్పిందే మీడియాలో వస్తుంది, మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము, కొబ్బరికాయలు కొట్టింది మీరు, అభివృద్ధిని అడ్డుకున్నది మీరు. ఇప్పటికైనా అహంకారం పనిచేరి మీ ప్లేస్ థర్డ్ ప్లేస్, మీకు డిపాజిట్ రాదు. మీ పార్టీ నాకు ఘర్కా నాకు ఘాట్కా. అరే ఇక్కడ లేదు అక్కలోనికి నీకు ఎందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చెప్పరు. నీకు వేస్తే ఏమొస్తుంది? మళ్ళీ అవే లేఖలు రాసుడే కదా. నువ్వు 1,00,000 లేఖలు రాస్తే ఏమొచ్చింది? ఇవాళ ప్రజలు బండి సంజయ్ గెలిపిస్తున్నాయి కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. చెప్పుకునే అవకాశం లేకుండా, ఎందుకంటే మొత్తం మళ్ళీ చెప్తున్నాయి కదా అధికారులు మీ వాళ్ళే, మీ బెదిరించోళ్లే. అధికారులు చెప్పిందే పేపర్లు వస్తుంది. గిదే ఎగ్జాంపుల్ 154 కోట్ల రూపాయలు తీసుకొస్తే అధికారులను బెదిరించి సార్ బండి సంజయ్ పిలవద్దని చెప్పి నేను లేదు కొబ్బరికాయ కొట్టారు. ఇది ఉదాహరణ కాదా ఇది? ఇప్పటికైనా ఏది పడితే అది మురుగుతే అదే వాస్తవం అనుకుంటే రోడ్ల మీద తిరిగావు. రాసి పెట్టుకో, నీ రోడ్ల మీద తిరిగావు. నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. ఇప్పుడు నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. నీ అహంకారంతో మీరు పార్టీ స్మాష్ అయిపోయింది, మొత్తం ఓటైపోయింది నీ అహంకారంతో. ఎన్నికల ప్రచారానికి పిలవడానికి భయపడ్డారు. నేను వీళ్ళ ఏం వాతాడు, ఏది పడుతుంది వాతాడు, ఆయన ఫేస్ చూస్తేనే అహంకారం. ఈయన తోడు ఉంటా మొత్తం ఇప్పటికే ఉల్టా అయిపోయింది, పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయిందని ఎవడు కూడా నేను. ధన్యవాదాలు. కేసీఆర్ ఉండండి వద్దు, ఆయన ఇష్టం. నేను కదా ఆయన కన్వీనర్ పాస్పోర్ట్ వస్తాడు అవునా, ఆయన ఇష్టం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళకి మొదదాకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయినారు, అబద్ధాలు చెప్పి సక్సెస్ అయినారు. ఇప్పుడు ఏం సార్ వీళ్ళు మళ్ళీ అదే ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పండి, మేము వట్టికి దొరికిన వాళ్ళకి. ఇక ఇప్పుడు బీజేపీ తూర్పు పడమర కలుస్తుందానా? కేసీఆర్ స్మాష్, ఇక స్మాష్ చేయడానికి కేసీఆర్ ఏమున్నదని ఆల్రెడీ స్మాష్ చేయండి పాపం, ఇట్లా కూర్చున్నాడు ఆయన. ఇంకా స్మాష్ చేయడానికి ఇంకేమున్నది? ఏమున్నది చెప్పరా? ఏమున్నది బీఆర్ఎస్ పార్టీ ఏమున్నది? తెలంగాణలో మహారాష్ట్ర రాజకీయాలు రాబోతున్నాయి, ఏకనాథ్ షిండే అవుతాడు రేవంత్ రెడ్డి. మరి ఈయన కేసీఆర్ అయిపోయింది మరి ఫోన్ చేసి. అదే కుట్ర ఏదో ఇస్తున్నాను అన్నగా నేను. ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను అనలే కదా. ఇప్పుడు కేసీఆర్ కుట్ర, కేసీఆర్ అంటేనే వట్టిగా టైం వేస్ట్ చేయడన్న నాకు తెలుసు కదా, చాలా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా. వట్టిగా టైం వేస్ట్ చేయడు. ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం చేయాలో, రాజకీయాలు ఎట్లా చేయాలి, ఎవరిని ఎట్లా ముంచాలి, ఎవరిని ఎట్లా కూల్చాలి అనేది పక్కా అదే ఆలోచన, నిరంతరం అదే ఆలోచన. మంచిగా ఎప్పుడు ఆలోచించాడు, ఇప్పుడు అదే ఆలోచన. వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి వీళ్ళు అంటారు. ఎవరెవరు ఒకటి ఎంతమంది ఎవరెవరు కలిసి పనిచేసి మీరే కలిసి పోటీ చేసింది ఇద్దరు మీరేనా, కలిసి ఉద్యమాలు చేసింది మీరైనా మాకు వ్యతిరేకంగా ఢిల్లీలో కానీ ఇక్కడ గల్లీలో కానీ. రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి పెట్టింది మీరేనా, అన్ని మీరు చేసిన మీరు కలిసి ఉంటారు. మీరు ఇలా వీళ్ళు హిందుత్వం గురించి మాడుతుంటారు. ఎక్కడన్నా ఈ ముఖ్యమంత్రి కొడుకు కానీ ఈ మేధావి కానీ ఎక్కడన్నా అక్షింతల కార్యక్రమం పాల్గొంటారా మరి మీరు? కనీసము మాజీ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కొడుకు కానీ ఈ మేధావి కానీ హిందువులకు ఎక్కడైనా ఇంతవరకు శుభాకాంక్షలు చెప్పిరా? అయోధ్య వచ్చిన శుభాకాంక్షలు చెప్పిరా? శుభాకాంక్షలు చెప్పిరా మీరన్నా?
అయోధ్యలో రామ నిర్మాణం మంచిదని చెప్పారు ఎక్కడ మీరు ఎక్కడైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీకేం కాదు, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం వద్దని మీ ఆలోచన అంతే కదా. ఈ నాస్తికులకు అదే కదా, ఇద్దరు నాస్తికులు వీళ్ళిద్దరు. దేవుణ్ణి నమ్మనోనికి, మళ్ళీ చెప్తున్నా, దేవుని విశ్వాసం లేనోనికి, దేవుణ్ణి నమ్మనోనికి, దేవుణ్ణి నమ్మే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 80% ఓటేయరు. దేవుణ్ణి నమ్మని నాస్తికులకు దేవుణ్ణి నమ్మే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు 80% ఓటేయరు. ఇది రాసి పెట్టుకో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరు అన్నా, అందరు కలిసి